నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Pen. మేఘనా, 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 ఎక్కడున్నావు? ఇక్కడ. చేయి చూపింది చాలు, మొహం చూపించు. ఇక్కడ. ఏమైంది? నీ మొహం మసి బొగ్గులా తయారైంది. ఏం చేయమంటారు? అంట్లు తోమి వంట చేసి మొహం ఇలా తయారైపోయింది. ఇన్నాళ్ళకొక పనికి నువ్వు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యావు. ఏమండి? ఏంటండి? అది అది నువ్వెంత మెలికలు తిరుగుతున్నావు అంటే పెద్ద టంటరే ఉంది. చెప్పేంటో. అది మరి నేను ఈ పనులన్నీ చేయలేకపోతున్నాను, అందుకని. పర్లేదు, నేను చూడలేకపోతున్నాను, అందుకే పెన్ డ్రైవ్ ప్లే చేస్తాను. ఈ పనులన్నీ నాకు బాగా తెలుసు సంజయ్. చూడు, ఎంత ఉత్సాహంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. షూస్ పాలిష్ చేస్తాగా, ఆ తర్వాత ఏముంది, ఇల్లంతా క్లీన్ చేసేస్తాను. బాగా డెవలప్ అయ్యావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ముందు ఇల్లు క్లీన్ చేయాలి, ఆ తర్వాత కొంప తుడవాలి. ఏయ్, ఏంటో ఊపడం? సరిగ్గా ఊడు. ఊడుస్తున్నానండి. మేడం, మేడం, ఇప్పుడు ఎలా? అమ్మో, ఆఫీస్ నుంచి మేనేజర్ వచ్చాడు. ఏడు నన్ను చూశాడు అంటే పని మనిషిని అనుకుంటాడేమో. మేడం, 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 ఇంట్లో ఎవరో కొత్త పని మనిషి చేరినట్టుంది. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. వీడెందుకు వచ్చాడో దరిద్రుడు, ఎప్పుడు పోతాడో ఏమో. ఇదిగో పనమ్మాయి, మేఘనా మేడం గారి పిలు. నాకు తెలుగు రాదు, హై హిందీ మే బోల్. నాకు హిందీ రాదు, తెలుగు మే బోలా. మేఘనా మేడంని పిలు. చెప్తే అర్థం కదా, నాకు తెలుగు రాదని. హిందీ మే బోలు. ఓ పనమ్మాయి, నీకెలా చెప్పాలి మేఘనా మేడం గారిని పిలవమని? తెలుగు రాదు అని బోలేనా? ఇంట్లో ఎవరు లేరని బోలేనా? అమ్మయ్యా, మొత్తానికి వెళ్ళగొట్టేశాను. ఇదిగో. ఏం మళ్ళీ ఎవరు? మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇప్పుడు మీరు మాట్లాడిన తెలుగే కదా, మేఘనా మేడం గారిని పిలు. ఆల్రెడీ బోలేనా? కాషన్ కియానా? మేఘనా మేడం లేదు, ఎవరు లేదు. బడి మేఘనా మేడం లేకపోవడం ఏంటి? వెళ్ళకుండా ఇంకా ఇక్కడే చచ్చాడు దరిద్రుడు. హలో పురుషోత్తం. ఇప్పుడు సంజయ్ వచ్చాడేంటి? గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ మీ పని అమ్మాయి? తెలుగా హిందీయా? సగం తెలుగు సగం హిందీ మాట్లాడుతుంది. నన్ను బుక్ చేసేలా ఉన్నాడే. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? అదిగోండి సార్, ఆ పని మనిషి గురించి. బుక్ చేసేసాడు.
ధనం చూసి నువ్వు పని మనిషి అనుకున్నావా? అవును సార్. ఒకసారి వెళ్ళరా. రమ్మంటున్నానా? రా. ఇటు తిరుగు. అరే తిరుగు. ఏది నీ ఫేస్ చూపించు. అరే సార్, ఈ పని మనిషిలో మేఘన మేడం పోలికలు ఉన్నాయి సార్. పోలికలు ఉండడం కాదు, ఈవిడ మీ మేఘన మేడమే. మేడం మేడం మీరేంటి మేడం ఇలా? నేను మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను మేడం. మేడం మిమ్మల్ని ఇలా చూసే బదులు నేను చచ్చిపోయినా బాగుండేది. మేడం మేడం ఈడేంటి నా పెళ్ళం కంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? పురుషోత్తం, బాధపడకు పురుషోత్తం. అంటే మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పు లేదన్నది నా సిద్ధాంతం. అందుకే ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇలా ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటాను. దుమ్ము దులుపుతూ ఉంటాను, ఇల్లు కూడా తుడుస్తూ ఉంటాను. మేడం యు ఆర్ గ్రేట్ మేడం. రియల్లీ యు ఆర్ గ్రేట్ మేడం. సార్ మేడం సార్, మీ మేడంకి ఏం కాలేదు కానీ నువ్వు వచ్చిన పని చూసుకొని సైలెంట్గా వెళ్ళు. అలాగే సార్. తీసుకో. అలాగే. ఏంటి పురుషోత్తం మళ్ళీ వచ్చో? అదే మేడం, మీ సంతకం ఒకటి కావాలని చెప్పాను కదా, దానికోసమే వచ్చాను. మేడం మీరు కింద కూర్చోవడం ఏంటి మేడం? అలవాట్లు పొరపాటు. పురుషోత్తం, పెద్దవాళ్ళు ఏమన్నారు? మేడం ఇంత ఇల్లున్నా కిందే ఒదిగి ఉండమన్నారు కదా. ఇదే ఒదిగి ఉండడం. మేడం యు ఆర్ రియల్లీ గ్రేట్ మేడం. గ్రేట్ మేడం. వీడంటే తెగ ఫీల్ అయిపోతున్నాడు. హలో పురుషోత్తం, ఊరుకో, ఏనుగులా ఉన్నావు. ఏడిస్తే బాగోదు. పెన్ని సంతకం పెడతాను. ఇదిగోండి మేడం, తీసుకోండి. అక్కడ కూడా పెట్టండి మేడం. పెడుతున్నాను. ఆ పేపర్స్ కూడా, అందులో కూడా సైన్ చేయండి మేడం. ఇదిగో, ఏడ్చింది చాలు, వెళ్ళు. ఓకే మేడం. జాగ్రత్త మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఒదిగుండడమా పాడా? అలవాట్లో పొరపాటు కింద కూర్చున్నాను. అమ్మో, కవర్ చేయలేక చచ్చాను. హలో డాడ్, నా మొగుడు నాకు ఏముడిగా మారాడు. నన్ను చంపుకు తింటున్నాడు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించు డాడ్. నువ్వేం టెన్షన్ పడకమ్మా. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు.